లా 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 లా. ఆహా, అయిపోయింది. ఇది చివరి రంగు. ఇక మీరు కూడా అచ్చం నాలాగే ఉంటారు, అందంగా ఉంటారు. మీకు ఈ రంగు అంటే ఇష్టమే కదా పెద్దాయనా? ఇష్టమేగా? మీకు ఈ రంగు అంటే ఇష్టం లేదా పెద్దాయనా? మీకు నిద్ర వస్తుందా పెద్దాయనా? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ప్లీజ్ నన్ను కూడా కాసేపు ఆడని. నువ్వు 2 సార్లు ఆడుకున్నావుగా. అయితే ఏంటి, ఇది నా ఫేవరెట్ గేమ్, నేను ఆడతాను. కానీ నేను ఆడుతున్నాను కదా, నువ్వు మరో చోటుకు వెళ్ళి ఆడుకో. నన్ను విసిగించకు, వెళ్ళిపో. అరే రే 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 రే, మంచి పిల్లలు ఇలా పోట్లాడుకోరు తెలుసా? కొంచెం సేపు తను ఆడుకోనివ్వు. అలాగే. నువ్వు నాతో రా 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 రా. నేను నీకు బెలూన్స్ ఇస్తాను, మనం బెలూన్స్ తో ఆడుకుందాం. మనోజ్, నువ్వు చాలా అల్లరి చేస్తున్నావు, అందరిని ఇబ్బంది పెడుతున్నావు కదూ. లేదు లేదు లేదు. ఇదేంటి, తన దగ్గర నుంచి బెలూన్స్ కూడా తీసేసుకున్నావా? లేదు, తన దగ్గరే ఉండనివ్వండి. బెలూన్ ఇచ్చే. పర్వాలేదు, మీ అబ్బాయి చాలా క్యూట్ గా ఉన్నాడు. బాయ్ 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 చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. ప్రియాంక్, ప్రియాంక్ కిందకు దిగు. ఇక చాలు దిగు. ప్రియాంక్, ప్రియాంక్, మమ్మీ షాపింగ్ కి వెళ్ళాలి నాన్న, లేట్ అవుతుంది, దిగు వెళదాం. ఏంటి మమ్మీ, ఇప్పుడే కదా వచ్చాం, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. సరే అయితే ఇక్కడే ఉండు, ఓకే? నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు, నేను షాపింగ్ చేసుకుని వచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త నాన్న, బాయ్. హలో, నీకు ఇది కావాలా? తీసుకో తీసుకో తీసుకో. ప్రియాంక్ ఎక్కడికి వెళ్ళాడు? అంకుల్, నాకు నిద్ర వస్తుంది, మమ్మీ దగ్గరికి వెళ్దాం. మీ మమ్మీ నిన్ను తీసుకురమ్మని పంపింది, ఎందుకంటే మీ మమ్మీ బిజీగా ఉందంట. నువ్వు ప్రియాంకుని తీసుకురా, నేను వెంటనే వస్తాను, నువ్వు త్వరగా వెళ్ళుంది. అమ్మ వచ్చిన తర్వాత అందరం ఒకే దగ్గర ఉందాం. కానీ నేను నడవలేకపోతున్నాను. ఓ ఓకే. నాకు తమ్ముళ్ళు ఎవరూ లేరు కదా, అందుకని నువ్వే నాకు తమ్ముడివి. మనం అందరం బాగా ఆడుకుందాం, ఓకేనా? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. మీ గ్రూప్లో ఎంతమంది జోకర్స్ ఉన్నారు? 2-3 ఉంటామండి. ఏ పిల్లాడు కూడా తనకు తానుగా ఇక్కడి నుంచి వెళ్ళలేడు. ఆడుకుంటున్న వాడలా 10 నిమిషాల్లో మాయమయ్యాడా. సార్ ఎలా మిస్ అయ్యాడు అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడ మేనేజర్వి, ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అంతా నీదే. నాకేం తెలీదు అంటున్నావా? సార్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు.
ఇక్కడి నుంచి ఏ పిల్లాడు బయటికి వెళ్ళలేదని మా గాడ్ చెప్తున్నారు. తమరు ఇక్కడ సూపర్వైజర్ కదా? అవును సార్. తమరు ఉండగానే ఒక కుర్రాడు మాయమైపోయాడంటే తమరు ఏం చేస్తున్నట్టు? సార్ ఇతను ఆ చివరి నిలబడి ఫోన్లో పాతకాన్ని కొడుతున్నాడు సార్. మీరు అసలు సరిగ్గా డ్యూటీని చేయట్లేదు. మా అబ్బాయి కనుక దొరక్కపోతే మీ అందరినీ జైలుకు పంపించేస్తాను, జాగ్రత్త. రిలాక్స్ మేడం, చూడండి మీ అబ్బాయికి ఏం కాదు, ప్లీజ్. ప్రియాంక్ లాస్ట్ 3 వీక్స్ లో 3rd కేసు ఇది. అందరికంటే ముందు ధనరాజ్ మిస్ అయ్యాడు. తన పిల్లోని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లి తనే మాయమయ్యాడు. ఏ క్లూ దొరకలేదు, ఒక చిన్న ఆయుర్వేదిక్ ఆయిల్ బాటిల్ తప్ప. ఆ తర్వాత 17 ఏళ్ల అమ్మాయి తన ఫెయిర్ నుంచి మాయమైంది. తను తాగిన కూల్ డ్రింక్ లో ఎవరో ఏదో కలిపారు. ఈ రోజుకు 10 రోజులైనా గానీ ఏ జాడా తెలీదు. ఇక ఈ రోజేమో వాళ్ళ అబ్బాయి. సార్, గత 2 కేసుల్లోనూ కిడ్నాపర్ ఓ మత్తు మందుని యూజ్ చేశాడు, కానీ అలాంటిది ఈ కేసులో యూజ్ చేయలేదు. నాకు సరిగా గుర్తులేదు కానీ ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసే జరిగినట్టుగా ఉంది అభిజిత్. నాకు సరిగా గుర్తు రావట్లేదు కానీ ఇలాంటి కేసే వచ్చిందా? అదే. ఎప్పుడు సార్? సో ఆ, ఈవిడ కుర్రాన్ని చూసానని చెప్తోంది. ప్రియాంకనా? ప్రియాంక్ అంటే వైట్ కలర్ లో ఉన్న ఫుల్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి. మీరు మా అబ్బాయి ప్రియాంకని చూసారా? అక్కడ పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ అబ్బాయి చేతిలో ఒక లాలీపాప్ కూడా ఉంది. లాలీపాప్? నేను అసలు వాడికి లాలీపాప్ కొనివ్వలేదు. ఏంటి, లాలీపాప్ కొనివ్వలేదా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇక్కడికి అలాంటివి ఏమి ఎల్లో చేయరు కదా, మరి మీ వాడికి లాలీపాప్ ఎక్కడదా అనుకున్నాను. హలో బాస్. ఎస్ సార్. ఈ మాల్ నుండి బయటకు వెళ్ళడానికి వేరే దారి ఉందా? ఇలా వెళ్ళండి సార్. ఇటువైపా? ఎస్ సార్. థ్యాంక్ యూ. జోసఫ్. సార్, ప్రియాంక్ స్టాప్ డోర్ నుండి బయటకు వెళ్ళాడు. ఇది చూడండి. లాలీపాపా? సార్ లాలీపాప్ చూసావా అభిజిత్? కిడ్నాపర్ ఆ అబ్బాయికి లాలీపాప్ చూపించి దగ్గరికి పిలుచుకున్నాడు. ఆ తర్వాత తనను తీసుకొని స్టాఫ్ డోర్ నుంచి వెళ్ళిపోయాడు. ధనరాజ్ ఆ అమ్మాయి తర్వాత ఈ అబ్బాయి కిడ్నాప్ 3వ కేసు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్ హా హా హా, జానీ జానీ ఎస్ పాపా. సూపర్, బాగా పాడావు. అమ్మను చూడాలి కదా, అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా, అయితే నువ్వు పాడాలి. ఏది పాడు? అంకుల్, నాకు వేరే పాటలు రావు. నేను చెప్తానుగా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. అంకుల్, ఆవిడెవరు? తను నీకు అక్కలాంటిది. తన పేరు శ్రియా. అలా ఏడవకు శ్రియా. నువ్వు ఏడవటం నాకు అస్సలు ఇష్టం ఉండదు శ్రియా. నువ్వు మా ఫ్యామిలీలో కలిసిపోయావుగా, కనుక నేను చెప్పినట్టు చెయ్యాలి. ఎన్ని రోజులో తెలుసా? 1-2 రోజులే. పోనీ నా ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ చూపించరా? 1 మినిట్. ఇది ఇది మీ ఫ్యామిలీనా? నీకు విషయం చెప్పరా? నా పుట్టినరోజున నిన్ను మా ఫ్యామిలీలో కలిపేస్తాను తెలుసా? నీకు ఇలాంటి ఫోటో చేయిస్తాను. ఇక పద, అందరం కలిసి పాడుకుందాం పాట. చేపే చెరువుకి ప్రాణమ్మా, నీళ్ళే తనకు బ్రతుకమ్మా, చేపే చెరువుకి రాణమ్మా.
మీ బాస్ రాలేదా? ఆయన బిజీగా ఉన్నారు. ఓ ఈ ఈ మ్యూజిక్ ఎప్పుడు ఇలా ఆన్లో ఉంటుందా? యా, ఇది అక్కినే నాగార్జునది. సూపర్. విను 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 జోసెఫ్. See this plant. ఇదా? ఐమ్ సారీ. దీని పేరు రావల్ పియాం. ఇందులో విషం ఉంటుంది. ఎంత ఆరోగ్యవంతులైనా దీన్ని తీసుకోవడం వల్ల కళ్ళు తిరుగుతాయి, స్పృహ తప్పి పడిపోతారు. ఇక ఇది వెలవియన్ రూట్, ఎండిన చెట్టు, హెర్బల్, నిద్రకు మంచి ఔషధం. పిల్లల కిడ్నాప్ వీటితో జరిగిందంటావా? హా, వీటి ద్వారా మనిషి మైండ్ పని చేయకుండా ఆగిపోతుంది. అటుపై తను ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారో కూడా తనకే తెలీదు. మరి ఆ లాలీపాప్? ఈ లాలీపాప్ లో రావుల్ పియాంతో చేసిన మెడిసిన్ ఒకటి కలిసింది. ప్రియాంక ఎప్పుడైతే దీన్ని టేస్ట్ చేశాడో తన కళ్ళు అప్పుడే తిరుగుంటాయి. దాంతో 1-2 రోజుల స్పృహ కూడా కోల్పోయి ఉంటాడు. ఏయ్ హరి. హాయ్ కార్తిక, హాయ్. ఈసారి చాలా దూరం వెళ్ళొచ్చినట్టున్నావు. లండన్ వెళ్ళాను. చిన్న వర్క్ పడి 4 రోజులు అక్కడే ఆగిపోయాను. ఓ ఓకే ఓకే, బాయ్ బాయ్. హరి. ఓ మై గాడ్, ఎంత దెబ్బ తగిలింది. అయ్యో. నువ్వెంత మంచిదానివి కార్తిక. నా ఫ్యామిలీ మెంబర్ లాగా నా మీద నువ్వు కేర్ తీసుకుంటున్నావు. ఓకే ఓకే చాలు. నీకు తెలియదా నేను ఎయిర్ హోస్టెస్నని? అందరిపై కేర్ తీసుకోవడమే నా పని. ఓకే, ఇక నేను వెళ్తాను. రెస్ట్ తీసుకోవాలి. బాయ్, టేక్ కేర్. బాయ్. మరో విషయం, ఇంజెక్షన్ తీసుకోవడం మర్చిపోకు. నాకు మరో మమ్మీ దొరికింది. ఓ 65 ఏళ్ల వ్యక్తి, 17 ఏళ్ల అమ్మాయి, 10 సంవత్సరాల అబ్బాయి. ఈ కిడ్నాపులన్నీ కూడా ఒకేలాంటి ప్లేస్ లో జరిగాయి. ప్లే స్కూల్, షాపింగ్ మాల్, ఫెయిర్ మేళా. ఈ 3 కిడ్నాప్లకు ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది. మనం దాన్ని పట్టుకోవాలి. అది ఏమై ఉంటుంది? సార్, అది మత్తెక్కించే హర్బల్ డ్రగ్ సార్. అరే ప్రణీత్, నీకేమైంది? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? కానీ నువ్వు చెప్పిన ఆ విషయం మాకు ముందే తెలుసు. ఇంకా ఆలోచించు ప్రణీత్, ఇంకాస్త డిఫరెంట్గా. మరో విషయం సార్, పిల్లల్లో ఒక్కరే కిడ్నాప్ అయ్యారు. కానీ కిడ్నాప్ అయిన 3 ప్రదేశాలు మాత్రం పిల్లలకు సంబంధించినవే. పిల్లలు ఈ ప్లేసెస్ని బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇక్కడ గేమ్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, జోకర్స్. 1 మినిట్ జోసెఫ్, ఏమన్నావు? జోకరా? ఎస్ సార్, జోకర్. సార్, మనం వెళ్ళిన షాపింగ్ మాల్లో కూడా కొంతమంది జోకర్స్ ఉన్నారు. సార్, మనం కనుక్కోవచ్చు ఆ 3 ప్లేసెస్లో. అంటే ఎక్కడి నుండి అయితే 70 ఏళ్ల ముసలేతను, ఒక అమ్మాయి, ఒక పిల్లాడు కిడ్నాప్ అయ్యారో అక్కడికి ఎవరెవరు జోకర్స్ వస్తుంటారో తెలుసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ జోకర్, హర్బల్, డ్రగ్స్ అని వింటుంటే నాకేదో గుర్తొస్తుంది. ఈ జోకర్ ఇంతకు ముందు కేసులో కూడా వచ్చాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసి పారిపోయాడు. వాణ్ణి పట్టుకోలేకపోయాం. ఇది ఎప్పుడు జరిగింది సార్? 97లో. మన రికార్డ్స్ అన్ని చెక్ చేయండి. ఇది చూడండి సార్, 97లో కూడా ఇలాంటి కిడ్నాప్స్ జరిగాయి. 4 నెలల్లో 10 మందిని కిడ్నాప్ చేశారు. వారిలో 2 ముసలాళ్ళు, 3 స్కూల్ అమ్మాయిలు, 5 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అలా ఈ కేసులు కూడా మత్తుమందు యూజ్ చేశారు. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత జోకర్ తిరిగొచ్చాడు. ఈసారి వాణ్ణి వదిలే ఛాన్సే లేదు. వెళ్ళి వెతకండి. మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? రా రా. డాడీ, డాడీ, డాడీ. ఆయన మా నాన్నగారు, మా నాన్న. మా డాడీ ఎప్పుడు ఇలా పేపర్ చదువుతూనే ఉంటాడు.
తాతయ్య తాతయ్య శ్రేయ మిమ్మల్ని కలవడానికి వచ్చింది తాతయ్య. తాతయ్య మా తాతయ్య నమస్కారం చెయ్యి, నమస్కారం చెయ్యి. నమస్కారం తాతయ్య. తాతయ్య బిజీగా ఉన్నారు. వాడు నా తమ్ముడు టింకు. రోజంతా కంప్యూటర్లో చాటింగ్ చేస్తుంటాడు. ఇది నా చిన్న కుటుంబం. మేము ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటాం. ఎందుకలా భయపడుతున్నావు? నీ టైము చాలా బాగుంది. అందుకే అందరం తోడుగా ఉన్నాం. టింకు, డాడీ, తాతయ్య, నేను, మేమందరం నీకు తోడుగా ఉన్నాం. నీకో విషయం చెప్పాలి. నేను చిన్నప్పుడు ఒంటరిగా ఉండేవాడిని. నాకు తోడు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అనాథాశ్రమంలోనే ఎక్కువగా ఉండేవాడిని. అక్కడున్న అమ్మ మంచిది కాదు, నాన్న కూడా చెడ్డవాడు. ఇద్దరు కలిసి నన్ను కొట్టేవాళ్ళు. నేను ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని. నా దగ్గరికి నా కన్నీళ్లు తొడవడానికి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ రోజే నేను అనుకున్నాను, ఎలాగైనా నా ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని. ఇక్కడ అందరూ నన్ను ప్రేమించాలి, అలాగే నేను అందరినీ ప్రేమించాలి. నాకు చావాలని లేదు. ప్లీజ్, నీకు చెల్లెలుగా ఉండలేను. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. ప్లీజ్, నీకు దండం పెడతాను. నన్ను వెళ్ళనివ్వు. ఇక్కడ నుండి ఎవరు బ్రతికి బయటపడలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు. నా పుట్టినరోజున నిన్ను కూడా మాతో పాటు మా ఫ్యామిలీలో జాయిన్ చేసుకుంటాను శ్రియా. ఆ తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఎప్పటికీ ఉండిపోతావు. సార్, షాపింగ్ మాల్కి 2 జోకర్స్ వచ్చారు. పింక్ టొమాటో అనే కంపెనీ వాళ్ళు వాళ్ళని అక్కడికి పంపించారట సార్. పింక్ టమాటోసా? ఇప్పటి వరకు నేను రెడ్ టమాటోస్ గురించి విన్నాను. ఈ పింక్ టమాటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్, స్కూల్కి కూడా ఈ కంపెనీ వాళ్ళే జోకర్స్ని పంపారంట. ప్రతిరోజు ఒక జోకర్ని పంపేవారు, కానీ ఆ రోజు శనివారం కాబట్టి వాళ్ళు 3 జోకర్స్ని పంపారు. ఏది ఆ జోకర్స్ లిస్ట్ ఇలా ఇవ్వు. జోసఫ్, సుఖీ ఇంకా మింటో, సురేష్, జీత్ కుమార్, రాజేష్, ప్రకాష్, సుఖీ, మహేష్, రాంబో, ఘోషల్, మింటూ. సుఖీ ఇంకా మింటూ, ఈ 2 పేర్లు 2 లిస్టుల్లో కామన్ గా ఉన్నాయి. ఈ మింటూ, సుఖీలు ఎక్కడున్నారో తెలుసుకోండి. అరే, సెలబ్రిటీస్ ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అదే కదా మ్యాజిక్ అంటే. నా సంగతి తీసుకోండి, ఎంజాయ్మెంట్కి ఎప్పుడు వెనకాడను. నా పార్టీస్ అన్నీ చాలా బాగుంటాయి. పేజ్ 3లో కవర్ అవుతూ ఉంటాయి. నన్నెవ్వరూ ఎప్పుడు కామెంట్ చేయలేరు కూడా. అవునే, నీ పార్టీలు చాలా బెస్ట్గా ఉంటాయే. పైగా జోకర్లను సెట్ చేసావుగా. ఎలా ఉంది నా టెరిఫిక్ ఐడియా? యాక్చువల్లీ చాలా బోర్ అనిపించింది రెగ్యులర్ పార్టీస్ తో. అందుకే కాస్త వెరైటీ చేద్దాం అనుకున్నా. ఆ 4 జోకర్ని పిలిపించాను. వెరైటీనా? చాలా డిఫరెంట్ గా ఉంది. బాగా ఎంజాయ్ చేయండి. చూసావా ఎంత ఎక్స్ట్రాల్ చేస్తుందో? దిస్ ఈస్ నాట్ గుడ్ యార్. నువ్వు టీనా పార్టీకి వచ్చి తనని కామెంట్ చేస్తున్నావేంటి? సర్లేవే, ఇట్స్ ఓకే. చూడు, మనం ఎప్పుడు పార్టీలు చూడనట్టు తన్ని తాను ఎలా పొగడుకుంటుందా. చాలా ఎక్కువ వాగుతుంది మిస్ ప్రీతం. వెళ్ళి తన డ్రెస్ మీద కావాలని డ్రింక్ పోసే. తిక్క కుదురుతుంది. ఓ కార్తిక, ఐఎమ్ సో సారీ. చూసుకొని నడవచ్చు కదా. అరే, నీ డ్రెస్ మీద చూడు మరక పడింది. వెళ్ళి వాష్రూమ్లో వాష్ చేసుకో. ఇట్స్ ఓకే యార్, నేను ఇప్పుడే వస్తాను.
బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేయండి. ఓకే, వెరీ గుడ్. మీరెవరు? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి? మిస్సెస్ టీనా, ఎస్. మీరు పింక్ టొమాటో ఎంటర్టైన్మెంట్స్ నుంచి జోకర్స్ తెప్పించారు కదా? మా బాబు బర్త్డే పార్టీ కోసం తెప్పించాను. మేం కాస్త ఈ జోకర్స్తో మాట్లాడాలి. కార్తిక, ఓ మై గాడ్, తన పాపం తన డ్రెస్ వాష్ చేసుకోవాలని వచ్చింది. ఎవరిలా చేసుంటారు? ఈ హత్య ఇప్పుడే జరిగింది. హంతకుడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. Yes, sir. ప్రణీత్, డోర్ లాక్ చేయి త్వరగా. పదండి ప్లీజ్, అందరూ ఇటు రండి. బస్, హంతకుడి తలుపు వెనుక దాక్కునున్నాడు. కార్తీక లోనికి రాగానే వెనక నుంచి అటాక్ చేసి ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఫేస్ ఏమో డోర్ వైపు ఉంది. నా ఉద్దేశంలో హంతకుడు ఈ అమ్మాయి వెనకే వచ్చినట్టున్నాడు. సౌండ్ విని వెనక్కి తిరిగేసరికి అటాక్ చేసినట్టున్నాడు. జోసఫ్, ఓసారి ఇలా చూడు. తన చేతి వేళ్ళకేదో వైట్ పౌడర్ అంటుకున్నట్టుంది. చూడు, ఈ పౌడర్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. ఓ పంచి సూట్ తీసుకుని తన గోళ్ల నుండి పౌడర్ తీసుకో త్వరగా. సార్, నేనా? అవును, నువ్వే. త్వరగా. కమాన్, త్వరగా కానీ. సార్, ఇది మేకప్ పౌడర్. అంటే ఈ అమ్మాయిపై హంతకుడు అటాక్ చేసినప్పుడు ఈ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుంది. అప్పుడే ఈ మేకప్ పౌడర్ తన గోళ్ళకు అంటుకున్నట్టుంది. కానీ సార్, వైట్ మేకప్ ఎవరు వేసుకుంటారు? సార్, జోకర్ అయి ఉంటాడు. జోకర్లు మాత్రమే వైట్ మేకప్ యూజ్ చేస్తారు సార్. కరెక్ట్ అభిజిత్, మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. పార్టీ జరుగుతుండగా మీలో బయటికి వెళ్ళింది ఎవరు? చెప్పండి, ఎవరు వెళ్ళారు? వాష్రూమ్లోకి ఎవరైనా వెళ్ళారా? లేదు సార్, మేము వచ్చేప్పటి నుంచి పిల్లలతోనే ఉన్నాం సార్. అచ్చా, ప్రణీత్, ప్రతి ఒక్కరి ఫేసు చెక్ చేయి. ఏమైనా స్క్రాచ్లు ఉన్నాయో చూడు. లేదు సార్, వీళ్ళల్లో ఎవరు కాదు. సుమన్ సార్, నేను మీకు తెలుసా? సిఐడి వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పు. అభిజిత్, కార్తీక గోళ్లలో రక్తం, మేకప్ పౌడర్ దొరికింది కదా, అంటే హంతకుడి బాడీపై గోళ్ల గుర్తులు ఉండాలిగా. యు ఆర్ రైట్ జోసఫ్. సార్, ఒక్క నిమిషం, 5వ జోకర్ కనిపించట్లేదు. 5వ జోకరా? 5వ జోకరా? నేను 4 జోకర్ని పిలిపించాను. ఒక్కొక్కరికి 10,000 ఇచ్చానండి. మీరు నలుగురినే పిలిపించారన్న సంగతి మీకు బాగా గుర్తుందా? ఎస్ సార్, నా దగ్గర వాళ్ళ పేర్లు రాసిన డైరీ కూడా ఉంది. టీనా గారు 4 జోకర్లని పిలిపించారండి. మరి మీరు 5వ జోకర్ని ఎక్కడ చూశారు? మా అబ్బాయి జోకర్తో ఆడుకున్నప్పుడు అప్పుడు నేను 5వ జోకర్ని చూశాను. మీతో వచ్చిన 5వ జోకర్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? సార్, మా ఏజెన్సీ నుంచి 4 జోకర్లమే వచ్చామండి. నలుగురే వచ్చారా? అభిజిత్, అంటే ఈ 5వ జోకర్ ఇక్కడికి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాలేదు, హత్య చేయడానికి వచ్చాడు. కార్తిక శరీరంపై దెబ్బ తగిలిన గుర్తులేవి ఇక్కడ లేవు సార్. ఉన్నదల్లా ఇది ఒకే గుర్తు, అది ఇక్కడ భుజం పైన. దీనివల్లే తను చనిపోయింది. అంటే ఎలాంటి పెనుగులాట జరగలేదన్నమాట. నో స్ట్రగుల్ సార్. అంటే కార్తికకు హంతకుడు బాగా తెలిసినవాడు. అందుకే తనను తాను కాపాడుకోలేకపోయింది. ఆ వ్యక్తి తన మీద సడన్ గా అటాక్ చేస్తాడని తను ఊహించలేకపోయింది. సార్, అన్నిటికన్నా షాకింగ్ న్యూస్ ఏంటంటే కార్తికాను చంపిన వ్యక్తి ఇదివరకే 3 కిడ్నాప్లు చేశాడు. వాట్? సేమ్ పర్సనా? ఎస్ సార్, ఇద్దరు ఒకటే. ఇది నీకెలా తెలుసు? సార్, కార్తిక బాడీ పైన మాకు మెడిసిన్ దొరికింది. అది లాలీపాప్ లోనే ఉంది. అంటే
అది హెర్బల్ మెడిసినా? అవును, అదే హెర్బల్ మెడిసిన్, మత్తు మందు. అంటే ఈ అమ్మాయిని చంపింది ఓ జోకర్. తనకు హర్బల్ మెడిసిన్స్ గురించి బాగా తెలుసు. కిడ్నాప్లు అయితే చేయగలిగాడు గాని ఆధారాలు లేకుండా చేయలేకపోయాడు. ఖతర్నాక్ సైకో పర్సన్ లా ఉన్నాడు. కానీ డాక్టర్, మీరు ఈ మెడిసిన్ అంత ఈజీగా మార్కెట్లో కూడా దొరకదని చెప్పారు కదా? అవును, కేవలం ఆర్డర్స్ పైన తెప్పించాలి. సార్, మనం దీనికోసం నెట్లో ట్రై చేసి చూస్తే ఈ మత్తు మందుని ఎవరెవరు తెప్పిస్తున్నారో తెలిసిపోతుంది కదా సార్? అవును, అతను మార్కెట్లో 2 మెడిసిన్స్ కొని ఇంట్లో మిక్స్ చేస్తున్నట్టున్నాడు. ఒకవేళ కార్తీకకు ఆ వ్యక్తి తెలుసుంటే అతనెవరన్నది ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగినా కూడా తెలుస్తుంది. కార్తీక ఇంటికి వెళ్దాం పదండి. డాడీ డాడీ, మీకు ఈ విషయం తెలుసా? కార్తీక కార్తీక చచ్చిపోయింది. కానీ డాడీ, నేను తన్ని చంపాలనుకోలేదు. నేను తన్ని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను డాడీ. తనని కొత్త మమ్మీని చేద్దాం అనుకున్నాను. నేను కొత్త మమ్మీని వెతకాలి. నాకు కొత్త మమ్మీ కావాలి. ఈ మొక్కలు మీకెందుకండి? మేము సిఐడి వాళ్ళం. అంటే ఇక్కడున్న మొక్కలన్నీ కేవలం మీ దగ్గర మాత్రమే దొరుకుతాయా? అయితే ఏంటండి, నా దగ్గర దాని లైసెన్స్ కూడా ఉంది. పై అమ్మే ప్రతిసారి కస్టమర్ల పరేట్ కూడా చెక్ చేస్తానండి. అందుకే మేము మీ దగ్గరకు వచ్చాం. మీ దగ్గర ఇలాంటి హెర్బ్స్ కొంటున్న ప్రతి కస్టమర్ లిస్ట్ మాకు కావాలి. ఇదిగోండి ఆ లిస్ట్. థ్యాంక్ యూ. 6 కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళందరూ వేరే వేరే ఏరియాస్లో ఉన్నారు. వివేక్, మనం చెరో వైపు వెళ్ళాలి. ఆలస్యం చేయకూడదు. సార్, లోపల ఎవరూ లేనట్టున్నారు సార్. మనం డోర్ విరగొడదాం సార్. ప్రణీత్, మనం ఇక్కడ కార్పెంటర్ వర్క్ చేయడానికి రాలేదు. మనం సిఐడిలో పనిచేస్తున్నాం. వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగి చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మీరు కార్తీక కోసం వచ్చారు కదూ? ఎస్. కానీ తను నిన్న రాత్రి వెళ్ళిపోయింది ఫ్లైట్లో. చూడండి, మేము సిఐడి వాళ్ళం. ఈ ఇంటిని ఓసారి సెర్చ్ చేయాలి. తలుపు ఎవరు తెరవట్లేదేంటి? ఎవరు తెరుస్తారు? తన ఇంట్లో ఒకటే ఉంటుంది కదా. 2 సంవత్సరాల క్రితం తన హస్బెండ్ చనిపోయాడు. పాపం తనకి ఇంకెవరూ లేరు. తన ఇంటికి నా దగ్గరే ఉంది సార్. ఈ కీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను ఈ పక్కనే ఉంటాను. తన నైబర్ని. నా పేరు హరి. తను ఎప్పుడైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ కీని నా దగ్గరే ఉంచుతుంది. మీరు సిఐడి వాళ్ళు కదా, ఈ కీని మీ దగ్గర ఉంచడమే మంచిది. నాకు చాలా పని ఉంది, నేను వెళ్ళొస్తాను. హలో హలో, ఒక్క నిమిషం. మీకు కార్తికాకి మంచి పరిచయం ఉంది గనక తన ఇంటికి కూడా మీ దగ్గరే ఉంది కదా. మరి మీకు తెలిసి ఆ అమ్మాయికి శత్రువులు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. ఐ మీన్, ఎవరైనా తన్ని హత్య చేయాలన్నంత ద్వేషం కలిగిన వాళ్ళు ఉన్నారు? తనకెవరూ శత్రువులు లేరు. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి నాకేమీ తెలీదు. వాళ్ళు ఎప్పుడు ఈ ఇంటికి కూడా రాలేదు. ఇక చుట్టాల సంగతి అయితే అస్సలు నాకు తెలీదు. ఉంటానండి, బాయ్. ఓకే. ఎస్ డాక్టర్ సారిక, ఏంటి చెప్పండి. ఏం దొరికింది? సరే, ఓకే, మేము వచ్చేస్తున్నాం.
ఈవిడెవరు? ఎవరండి మీరు? ఐఎమ్ ఫ్రమ్ సిఐడి. ఒక మర్డర్ కేసు ఎంక్వైరీ కోసం వచ్చాను. మర్డర్ కేసా? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి హెర్బల్ మెడిసిన్ షాప్, అదే గ్రీన్ అండ్ గ్రీన్ మెడికల్ సెంటర్ నుండి ఏవో మెడిసిన్స్ కొంటారంట కదా? ఏంటి, నేనా? అవును, మీరే. మీ పేరు మాకు వాళ్ళే ఇచ్చారు. గుర్తుకొచ్చింది. రండి లోపలికి, వివరంగా అంతా చెప్తాను. కొత్త మమ్మీ దొరికింది. సార్, కార్తిక గోళ్ల నుండి దొరికిన పౌడర్ ఏదైతే ఉందో అందులో రక్తం కూడా కలిసింది సార్. కానీ ఆ రక్తం కార్తికాది కాదు. అంటే ఆ బ్లడ్ హంతకుడిదే అయి ఉండొచ్చు. కానీ సార్, ఆ పౌడర్లో మరొకటి కూడా ఉంది, సోడియం క్లోరైడ్, అంటే తినే ఉప్పు. ఇక దాంతో పాటు మెగ్నీషియం క్లోరైడ్ కూడా ఉంది. ఈ 2 కెమికల్స్ సముద్రపు నీటిలో దొరుకుతాయి సార్. అంటే మీ ఉద్దేశం ఈ పౌడర్లో సముద్రపు ఉప్పు ఉందా? అవును, ఉంది. కానీ కార్తీక గోళ్లలోకి సముద్రపు ఉప్పు ఎలా వచ్చింది? ఇట్స్ సింపుల్. ఎవరైతే సముద్రం దగ్గరలో ఉంటారో వాళ్ళ స్కిన్ పై సముద్రపు ఉప్పు ఓ లేయర్లా పేరుకుని ఉంటుంది. ఈ లేయర్ మన స్కిన్ పైన ఉండదండి. ఇప్పుడే చూపిస్తాను. దీని రంగు మారదు. అంటే మీరు సముద్రం దగ్గరలో ఉంటున్నారా? లేదు, మా ఇల్లు బీచ్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిఐడి టీంలో ఎవరు కూడా సముద్రానికి దగ్గరగా ఉండరు. విచిత్రంగా ఉందే. మీరు సముద్రం దగ్గరలో లేనప్పుడు మీ స్కిన్ మీదకి సాల్ట్ ఎలా వచ్చింది? దానికి సమాధానం మీరే చెప్పాలి. అంటే అది నాకు అర్థం కావడం లేదు. అర్థమైంది సార్. మనం ఇప్పుడేగా కార్తీక ఇంటి నుండి వచ్చాం. తను సముద్రపు తీరంలో ఉంటుంది. ఇక హంతకుడి స్కిన్ పై సీ సాల్ట్ దొరికింది. అంటే కార్తీకకు హంతకుడు బాగా తెలుసు. అంటే దీని అర్థం వాడు తన ఇంటి చుట్టుపక్కల ఎక్కడో ఉండాలి. వివేక్, ఏం తెలిసింది? వాట్? మనిషి ఆచూకు తెలియట్లేదా? ఇది ఎలా జరిగింది? చేపే చెరువుకు రాణమ్మా, నీళ్ళే తనకు బ్రతుకమ్మా. ఏంటి తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలీదు. వివేక్, తనను ఎక్కడి దించావు? సార్, అది ఇద్దరం హెర్బల్ షాప్ నుండి లిస్ట్ కలెక్ట్ చేసుకున్నాను సార్. తర్వాత త్వరగా ట్రేస్ చేయాలని ఇద్దరం తలో వైపుకి వెళ్ళాం సార్. మరి మన జీప్, దాంతో తను ఎక్కడుందో మనకు తెలిసిపోతుందిగా. జీప్ నేను తీసుకెళ్ళాను సార్. తను ఆటోలో వెళ్ళింది సార్. ప్రతి అడ్రస్ ట్రేస్ అయ్యాక మేము ఫోన్లో మాట్లాడుకున్నాం సార్. చివరిసారి తనతో మాట్లాడినప్పుడు గాంధీ రోడ్లో ఉంది సార్. ఆ 3 కిడ్నాప్లు, కార్తీక హత్య ఓ జోకర్ చేశాడు. ఆ జోకర్ హెర్బల్ ఎక్స్పర్ట్, కార్తీకకు తెలిసినవాడు. ఈ కిడ్నాపర్ సముద్రానికి అతి దగ్గరగా ఉంటాడు. హ్యారీ. ఎస్ సార్, వాడే అయ్యుంటాడు. వాడు గాంధీ రోడ్లోనే ఉంటున్నాడు. కార్తీక నైబర్ కూడా. వాడి కాటేజ్ సముద్ర తీరంలోనే ఉంది సార్. సార్, వాట్ జోసెఫ్? సార్ ప్రియాంక్ సార్. అవునా? మత్తుమంది ఇచ్చినట్టున్నారు. ప్రణీత్, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళు. నెమ్మది, మెల్లిగా. ఇల్లంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏ వస్తువును వదిలిపెట్టొద్దు. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. వాడెలా తప్పించుకుంటాడో చూద్దాం. పదండి.
సార్ ఆ, గన్ సార్. మనీషా కన్నా మనీషా తన గన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళదు కదా. ఖచ్చితంగా హ్యారీ తనని కిడ్నాప్ చేసుంటాడు. సార్ ఆ దేవి ఏంటి? సార్ ఈ డోర్ ఎందుకనో ఓపెన్ కావట్లేదు సార్. జోసఫ్, దీని సంగతి చూడు. సార్ లాక్ చేసి ఉంది. ఇంకా వేరే దారి లేదు జోసఫ్. సార్ మనీషా ఇక్కడే ఉంది. ఇప్పటికి హ్యారీ తప్పించుకోలేడు జోసఫ్. సిఐడి ఆఫీసర్ని కిడ్నాప్ చేస్తాడా? ఆగండి. నో, ఆగన్స్ కింద పడేయండి, పడేయండి. నో. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారు? మీరందరూ కలిసి నా పనులన్నీ చెడగొడుతున్నారు తెలుసా? అసలు మీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు వచ్చారు మీరంతా? హ్యారీ, నేను చెప్పేది విను. పిచ్చాళ్ళలా చేయకు. ఆ అమ్మాయిని వదిలిపెట్టు. ఆగండి, లేదంటే ఇవన్నీ చంపేస్తాను. వద్దు హ్యారీ, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు. నువ్వు తప్పించుకోలేవు. వద్దు, మీరెవరు నన్ను ఆపలేరు. వెళ్ళిపోండి. ఏయ్! ఏయ్! ఆగు, నన్ను షూట్ చేసావా? నేను పర్ఫెక్ట్ ఫ్యామిలీని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. నేను పర్ఫెక్ట్ ఫ్యామిలీని క్రియేట్ చేస్తా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.